మనిషి భయంకరమైనటువంటి విగ్రహారాధికుడు అయిపోయాడు. మనం కూడా ఇప్పుడు విగ్రహారాధన దేశంలో ఉన్నాం. కొన్ని లక్షల కోట్ల విగ్రహాలు తయారు చేసి వాటికి పూజలు అందిస్తున్నారు. ఈ సమయంలో పిల్లల కంట్లల్లో అవి పడొద్దన్న పడతాయి. పిల్లలు వాటిని చూస్తూ ఉంటారు. అలాంటి విగ్రహాలు చర్చిల్లో పెట్టడం కాకుండా ఇళ్లలో కూడా పెట్టుకుంటున్నారు. చర్చిలలో విగ్రహాలు ఏందని మీరు అనుకుంటుర్రేమో. చేతులకు కాళ్ళకు కట్టుకునేటి ఏంటి అనుకుంటారు? విగ్రహాలే. చేతులకు కట్టుకునేది విగ్రహమే. విశ్వాసులకు నేను ఫోన్ చేస్తే ప్రతి ఒక్కరు ఫోన్లో సినిమా పాటనే వస్తుంది. ఇస్తే సినిమా పాట డైల్ రింగ్ టోన్ సినిమా పాట వస్తుంది. అది నేను వినాలా? అవి కాదని చెప్పేసి మళ్ళీ మధ్యలో ఇప్పుడు వినాయక చవితి ఎన్ని కోట్ల విగ్రహాలు స్కూళ్ళల్లో పెడతారు, మరి ఆఫీసులలో పెడతారు, ప్రతి వీధుల్లో పెడతారు. కానీ బైబిల్ చెప్తుంది వాటిని నమస్కరించడానికి వీలు లేదు, పూజించడానికి వీలు లేదు. విగ్రహారాధన దేవుడు ఒప్పుకోడు. ఇట్లా బోధ చేస్తే వాడని వచ్చి గొంతుకో చంపేస్తాడు. అట్లా సత్యన్న పోవాలి కానీ వాక్యం చెప్పకుండా ఉండకూడదు. వాక్యం చెప్పాలి. ఎవడని చంపేస్తే చచ్చిపోవాలి.